కనిపిస్తుందా మేడం? కనిపిస్తాను సార్. కనిపిస్తుంది కదా, ఓకే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. భగవద్గీతలో ఈరోజు మనది 114వ క్లాసు. మొబైల్ ముందు సైలెంట్లో పెట్టేస్తాను, చేయకుండా. 114వ క్లాస్. ఈరోజు మనము 3వ చాప్టర్లో ఉన్నాం. మనం 3వ చాప్టర్లో 4 శ్లోకాలు అయిపోయినాయి, ఇది 5వ చదివి. ముందు శ్లోకం చదివిన తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ చెప్పుకుందాం మేడం. చదివేస్తానా ఇప్పుడు? ఇతను ఉషశ్రీ మేడం చదవండి మేడం, ఒకసారి చదివేయండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. శాంతమయ్య మీరు కూడా చెప్తారా మేడం? నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః కర్మ అయిన తర్వాత సర్వః ప్రకృతిజైర్గుణైః నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి అకర్మకృత్. తిష్టతి ప్లస్ అకర్మకృత్, తిష్టత్యకర్మకృత్ కార్యతే హి అవశః కర్మ సర్వః ప్రకృతిజైః గుణైః. ఇది దీనికి ఇదనమాట. ఇక్కడ రాడు ఏమంటే ఇది ఏం చెప్తారంటే, దీన్ని అర్జునుడు, మనము బ్యాక్గ్రౌండ్ మనం ఎందుకంటే వారానికి ఒకసారి కలుసుకుంటాం కాబట్టి మర్చిపోతుంటాము. ముందు కర్మ యోగం చెప్పేటటువంటి సందర్భంలో అర్జునుడు అడగడము, ప్రశ్న అడగడము, అప్పుడు భగవంతుడు చెప్పుకుంటూ వచ్చి ముందు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే, నకర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని అదే 4వ శ్లోకంలో చెప్పుకున్నాము. అంటే కర్మ చేయకుండానే ఉంటే నైష్కర్మ్యము అన్నటువంటి సిద్ధి నీకు లభించదు. నకర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే, నీకు రాదు. ఎందుకు రాదంటే నీకు కర్మ చేయకుండా నాకు ఎందుకంటే కర్మ అన్నటువంటిది బంధిస్తుంది. బంధన చేహేతు అయినటువంటి కర్మనేనే నేను వదులుకునేస్తాను, కర్మనే నేను చేయను అని చెప్పేసి ఊరికే కూర్చుంటే ఆ నైష్కర్మ్య సిద్ధి జ్ఞానము అన్నటువంటిది నీకు లభించదు అని చెప్తాడు. అందువల్ల కర్మను చేస్తూనే ఉండాలి. ఎందువల్ల అంటే కర్మను చేస్తూ ఉన్నప్పుడు ఆ కర్మను నిష్కామంగా కర్మను చేసేది మొదలుపెట్టినప్పుడు ఆ నిష్కామ కర్మ యోగం వల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క చిత్తము శుద్ధమవుతుంది, ఆత్మశుద్ధి అన్నటువంటిది జరుగుతుంది. ఆత్మశుద్ధి జరిగిన తర్వాత దానివల్ల జ్ఞానము ఉన్నటువంటిది ప్రాప్తించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మోక్షము కావాలని నువ్వు అనుకున్నప్పుడు కేవలము కర్మ వదిలిపెట్టేస్తాను అంటే నీకు మోక్షము అన్నటువంటిది రాదు. ఆ మోక్షం అన్నటువంటిది రావాలంటే కర్మలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే నీవు ఇంకా ఆ దశలోనే ఉన్నావు, జ్ఞానసిద్ధి అన్నటువంటిది నీకు జరగలేదు. జ్ఞానసిద్ధి జరిగితే ఎప్పుడు వస్తుంది? జ్ఞానసిద్ధి జరిగింది అనే దానికి ఏమి లెక్క అంటే మనమే లెక్కేసుకోవాలి. నేను జ్ఞానయోగంలో ఉన్నానా లేకుంటే కర్మయోగంలో ఉన్నానా అని లెక్కేసుకోవాలి. మనము జ్ఞానయోగంలో ఉంటే ఎలా ఉంటాం మనము అంటే, ఈ దేహం నాది కాదు, ఈ మనసు నాది కాదు అనేటువంటి స్థాయిలో మనం ఉంటాం. అంటే ఏమి అలాంటిదేమి అనుకున్నాము అని అనుకుంటే దానికి ఏం అర్థం అంటే, ఎవడైనా వచ్చి తిట్టాడు అనుకోండి, ఎదురుగా వచ్చి తిడితే ఇది నన్ను తిట్టలేదు, నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఇది నేను ఆత్మస్వరూపమైనటువంటి పదార్థము, నా దేహానికి నా మనసుకు నేను సాక్షి అన్నటువంటి లెవెల్కు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాడి మీద కోపం ఉండదు, వాడి మీద ప్రేమ ఉండదు, కోపము ఉండదు. తర్వాత వాడు తిట్టినప్పటికీ, కొట్టిన వాడు ఏమైనా చేసినప్పటికీ కూడా వాడి మీద మనకేం ద్వేషం ఉండదు. తర్వాత శత్రువు అన్నటువంటి వాడు ఉండడు, మిత్రుడు అన్నటువంటి వాడు కూడా ఉండడు. ఎందుకంటే మిత్రుడు, శత్రుడు ఇవన్నీ దేహానికి సంబంధించినటువంటి భావనలు. కాబట్టి అతను ఎలా ఉంటాడంటే అందరి పక్క సమమైన భావంతో ఉంటాడు, అతను అందరినీ సమానంగా చూస్తుంటాడు. అలాంటి స్టేజ్ నీకు వచ్చిందా అని నువ్వు ఆలోచన చేసుకుంటే, అలాంటిది రాలేదు అని అనిపిస్తే
అంటే వీడు నావాడు, ఈ మనవుడు నావాడు, ఈ మనం కూతురు మా పిల్ల, నేను చనిపోతున్నాను, నేను పుట్టుతున్నాను అనే భావన ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు కూడా నీవు ఇంకాను ఆ జ్ఞానయోగంలోకి చేరేటువంటిది అర్హత నీకు రాలేదు. కాబట్టి కర్మను చేస్తూనే ఉండాలి. కర్మను ఎందుకు చేయాలి అంటే, మనం ముందు పాఠంలో ఒక సిమిలీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే, అది ఉపనిషత్తు వాక్యం ఒకటి చెప్పుకున్నాం. దాని ప్రకారం ఏమిటంటే, ఆ ఆ పరిశుద్ధమైనటువంటి ఆత్మ రావాలి అంటే, అంటే ప్రతిబింబము ఉన్నటువంటిది, ఆత్మ ప్రతిబింబం ఉన్నటువంటిది మనసు మీద పడాలి అంటే, ఆ మనసు శుద్ధంగా ఉండాలి. మనసు శుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆత్మ అన్నటువంటి ప్రతిబింబం, అంటే భగవంతుడు ఉన్నటువంటి ప్రతిబింబం అందులో మనకు కనిపిస్తుంది. ఆ శుద్ధం చేసుకునేది చేయాలి అంటే, మనసును శుద్ధి చేయాలంటే కర్మ చేయాలి. ఏ కర్మ చేయాలి అంటే, దేహ భావన, తర్వాత దేహాభిమానాన్ని వదులుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చినాడు శ్రీకృష్ణుడు. చెప్పి తర్వాత ఏం చెప్తున్నాడంటే, సరే నువ్వు అక్కడ లాస్ట్ లైన్ ఏం చెప్పినాడు, నహి సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నేను సన్యాసం చేస్తాను అంటే, కర్మను అన్ని వదిలిపెట్టేసి సన్యాసం చేస్తాను నేనంటే, అది కూడా కుదరదయ్యా అని చెప్తున్నాడు. ఎందుకు కుదరదు అంటే, నువ్వు ఊరికే కూర్చునేదానికి అవ్వదు. ఎందుకంటే కర్మల్ని నేను వదిలిపెట్టేసి సన్యాసంలో ఉంటాను నువ్వు అనుకుంటే, ఒకవేళ అనుకునేటువంటి పక్షంలో అలా కుదరదు. ఎందుకు కుదరదు? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అని చెప్తాడు. ఎందుకు కాదు అంటే ఈ శ్లోకం చెప్తాడు. ఒకవేళ నీవు కర్మలే నేను చేసేలేదు అని నువ్వు అనుకునేసి, నేను కర్మలే చేసేలేదు, కర్మ పరిత్యాగం చేస్తాను, లేకుంటే కర్మ సన్యాసం చేస్తాను అని అనుకుంటే, నా జ్ఞానం అక్కర్లేదు, కర్మను వదులుకునేస్తాను. కర్మను వదులుకునేసినప్పుడు నాకేమైపోతుంది, కర్మలు బంధిస్తాయి. బంధించకుండా ఉంటాయి, నేను ఏ కర్మ చేయను, ఊరికే ఉంటాను నేను అని అంటే, అది కూడా కుదరదు. ఎందువల్ల కుదరదు? ఎందువల్ల కుదరదు అంటే, ఇక్కడ ఈ శ్లోకం నహి కశ్చిత్ క్షణమపి. కశ్చిత్ అంటే ఎవరైనా కూడా కశ్చిత్ నహి కశ్చిత్ క్షణమపి. క్షణమపి అంటే ఒక క్షణకాలం కూడాను జాతు తిష్టత్య అకర్మకృత్. అకర్మకృత్ అంటే కర్మ చెయ్యకోకుండా వాడు జాతు ఎప్పటికి కూడాను తిష్టతి ఉండలేడు. నా తిష్టతి, ఇక్కడ నా ఉంది కదా, నా తిష్టతి, వాడు ఉండలేడు. అంటే కశ్చిత్ అంటే ఎవరు కూడాను, అంటే ఏ ఒక్కడు కూడా క్షణమపి క్షణకాలం కూడాను అకర్మకృత్ ఏ కర్మ చేయకుండా జాతు అంటే ఎప్పటికీ ఏనాడు కూడా నతిష్టతి ఉండజాలడు. ఎందుకంటే అని చెప్పేసి మళ్ళీ లైన్ చెప్తాడు అనమాట. అంటే ఏమి, నహి కశ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ అంటే ప్రతి మనిషి కూడాను ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. ఎందుకు చేస్తుంటాం మనం చూడండి, ఎలా ఎందుకు చేస్తుంటామంటే, మనము మనసు, వాక్కు, మనోవాక్కాయ కర్మలు, మనస్సు, వాక్కు, కాయము, శరీరము, ఈ మూడింటిని త్రికరణాలు అంటాం మనము. త్రికరణాలు అంటే, కరణము అంటే ఏమంటే కార్యము చేసేదాన్ని, కర్మ చేసేటువంటి దానికి సాధనము కాబట్టి కరణము అంటాం దాన్ని. ఆ కరణాలు ఈ మూడు, మనస్సు, వాక్కు, తర్వాత కాయము, మనోవాక్కాయ కర్మ. ఈ మనోవాక్కాయ కర్మలతో ఏదో ఒక కర్మ అన్నటువంటిది మనం చేస్తూ ఉంటాము. ఈ మనోవాక్కాయ కర్మాలను దగ్గర పెట్టుకునేసి మనము నేను కర్మ చేయను ఉంటే కుదరదు. మనస్సు అన్నా పని చేస్తుంటుంది, వాక్ అన్నా పని చేస్తుంటుంది, కాయం శరీరం అన్నా పని చేస్తుంటుంది, ఏదో ఒక పని చేస్తుంటుంది. మనమే బాగా ఆలోచన చేసుకుంటే, ఎప్పుడన్నా కానీ ఊరికే కూర్చున్నాము అని అనుకున్నప్పుడు కూడా అన్నప్పుడు ఏదో మనసన్నా ఒకటి ఆలోచన చేస్తుంటుంది. ఏదో ఆలోచన, పనికి వచ్చిందా, పనికి మారిందా, ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది అది. ఏమంటే శరీరంతోనైనా ఏదో ఒక పని చేస్తుంటాము. ఒక చాప మీద కూర్చుంటే ఏదో చాప పుల్లలన్నా పీకి పక్కన పారేస్తుంటాం. ఎందుకు పారేస్తుంటాం అంటే మనకే తెలీదనమాట. పిల్లలు చిన్నపిల్లలు కదా, ఏదో ఒక పని చేస్తుంటారు. అట్లా మనం కూడా పెద్దవాళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. నేను ఊరికే కూర్చున్నాను అని అనుకుని మనం అనుకుంటాం అంతే. కానీ మనసు ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటుంది. మనసు ఆలోచన చేస్తుంది, ఏదో మంచి చెడు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఏదో వేరే వాళ్ళ విషయం అన్నా ఉంటుంది, మన విషయమో ఇంకొక విషయమో ఏదో ఒకటి ఆలోచన చేసుకుంటూ ఉంటాం. లేకుంటే శరీరంతోనైనా ఏదో ఒక పని చేస్తుంటాము. అది నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఉండనే ఉండదు, ఎప్పుడు కూడా ఆ పని జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏమైపోతుంది, ఈవెన్ మనము పడుకున్నప్పుడు కూడా పని జరుగుతుంది అంటారు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఏమో అన్న అన్న కోసం పనిచేస్తూ ఉంటుంది. తర్వాత శ్వాస అన్నటువంటిది ఆడుతూనే ఉంటుంది. ఇంకొకటి అన్ని పనులు ఏదో ఒక పని జరుగుతూనే ఉంటుంది, అప్పుడు కూడా పని జరుగుతూనే ఉంటుంది. అందువల్ల నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. పని చేయకుండా ఎవడు కూడా ఒక్క క్షణం కూడా ఉండలేడు. ఎందుకంటే మనసు, వాక్కు, కర్మ, కాయం ఉన్నటువంటిది మూడు త్రికరణాలు దగ్గర పెట్టుకునేసి ఉండేటువంటి సందర్భంలో ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాం మనము. ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము. ఎందుకు అలా చేస్తాం మనము అంటే, ఎందువల్ల చేస్తామంటే కార్యతే అంటే చేయబడుతుంటుంది. ఆ కర్మ అన్నటువంటిది చేయబడుతుంటుంది. అవశః అంటే మనలో మనము వశము తప్పిపోయి
ప్రకృతి జైర్గుణై, ప్రకృతిలో జనించినటువంటి గుణముల కారణం వల్ల సర్వ అంటే ప్రతి ఒక్కరు కూడాను ఈ కర్మ అన్నటువంటిది చేయించబడుతూ ఉంటుంది, వానితో చేయించబడుతూ ఉంటుంది. సర్వ అంటే అర్థం మళ్ళీ చెప్తాను దీనికి. జ్ఞానసిద్ధి గాని అజ్ఞానులు అని నేను రాసినాను, మళ్ళీ ఎందుకునే చెప్తాను నేను. సర్వ అంటే మొదట అందరూ అని అర్థం చేసుకుంటే, ప్రకృతి జై గుణై, ప్రకృతిలో జనించినటువంటి సత్వరజస్తమో గుణముల వల్ల, ఈ గుణముల చేత అవశ అంటే తమ వశములో లేకుండా కర్మ పనిని కార్యతే చేయించబడతాడు. అంటే వాడితో చేయించబడుతూ ఉంటుంది కర్మ. వాని ప్రమేయం లేకుండానే పని అన్నటువంటిది జరిగిపోతూనే ఉంటుంది. ఈ సత్వరజస్తమో గుణములు అన్నటువంటిది ప్రకృతిలో ఉన్నటువంటి గుణములు. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి గుణముల వల్ల ఏమైపోతుందంటే, మనకు ప్రతి ఒక్క మనిషికి కూడా సత్వరజస్తమో గుణములు ఏదో ఒక మోతాదులో ఉంటుందంట. కొంతమంది సత్వగుణ గుణం ఎక్కువగా ఉంటుంది. సత్వగుణం చాలా ఎక్కువ ఉన్నటువంటి వాడు అధ్యయనము, అధ్యాపనము ఇట్లా పనులు చేసుకునేసి ఎప్పుడు చదువుకోవడము, రాసుకోవడము ఇలాంటి పని చేసుకుంటూ ఉంటాడట. సత్వగుణం ఉండేటువంటి వాడు అదో పని చేస్తుంటాడు. రజోగుణం ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడాను ఏదో ఒకటి సాధించాలి, నేను ఏదో ఫస్ట్ రావాలి, లేకుంటే బిజినెస్లో నాకు మంచి ఇది కావాలి, లేకుంటే ప్రమోషన్ రావాలి, ఇంకోటి రావాలి అన్నటువంటి రజోగుణ ప్రవృత్తి ఉన్నటువంటి వాడు అలాంటి పని చేస్తుంటాడు. ఆ తమో గుణం ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు? వాడు వాడు ఎప్పుడు కూడాను మత్తుగా ఉంటాడు, మజ్జుగా ఉంటాడు, ఏదో ఏం పని చేయకుండా ఉంటాడు, లేకుంటే ఒకరికి ద్రోహం చేసేదని ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి వాడు తమో గుణ ప్రధానుడిగా ఉంటాడు. సత్వరజస్ తమో గుణములు ప్రతి ఒక్కరికిను దేశకాల సందర్భాలను బట్టి కొన్ని కొన్ని మోతాదుల్లో కొన్ని మోతాదుల్లో ఒక్కొక్క సమయంలో ఒక రకంగా ఉంటుంది. నా 70% సత్వగుణము, 20% రజోగుణము, 10% తమో గుణము అనే ఇప్పుడు చెప్పుకుంటే, ఇంకొక సందర్భంలో అది ఇంకొక రకంగా ఉండొచ్చు. కాబట్టేసి ఇవి కాంబినేషన్స్ ఇన్యూమరబుల్ ప్రపోర్షన్స్ లో ఉంటుంది. సత్వరజస్తమో గుణములు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భాన్ని బట్టి దేశము కాలము అనుసరించి ఆ పరిస్థితులను ఆ ప్రభావంతో అవి ఆ రకంగా మారిపోతూనే ఉంటుంది. కాబట్టి సత్వరజస్తమో గుణముల వల్ల వాడి ప్రవృత్తి అంతా మారిపోతూ ఉంటుంది. ప్రవృత్తి మారిపోయే దాని నుంచి వాడు ఏం చేస్తుంటాడంటే, సత్వగుణ ప్రధానమైనప్పుడు కొన్ని సాత్విక పనులు చేస్తుంటాడు. రాజసిక గుణములు ఉన్నప్పుడు రాజసికమైనటువంటి పనులు చేస్తుంటాడు. తామస గుణం ఉన్నప్పుడు తామస గుణములు ఎవరు చెడు చేయడము, ఇంకోటి చేయడం, మడవ చేయడము అనేటువంటిది ఆ ఆలోచనలో ఉంటాడు. దొంగతనం చేయడము, లేకుంటే మత్తులో ఉండడము, తాగడము, తినడము ఇలాంటి పని చేస్తూ వాడు దాంట్లో ఉంటాడు. కాబట్టి ఈ పనులు ఏదో పని జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. అందువల్ల మహాత్మా గాంధీ మహాత్మా వద్దండి గాంధీ ఒకసారి ఆయన ఆటోబయోగ్రఫీ ఆఫ్ గాంధీ గాంధీ ఆటోబయోగ్రఫీ ఉంది కదా, గాంధీ ఆటోబయోగ్రఫీలో ఆయన కొన్ని పేజీల తర్వాత ఆయన రాస్తాడు అనమాట. ఏం రాస్తాడంటే, ఆయన ఒకసారి ఇనిషియల్ స్టేజెస్, ఆయన ఇంకా సౌత్ ఆఫ్రికా నుంచి రాకముందు ఆయన ఇక్కడికి వెళ్తాడు. ఎక్కడికి అంటే లండన్కి వెళ్తాడంట. లండన్కి వెళ్తే అక్కడ ఫిరోజ్ షా మెహతా అన్నటువంటి అతన్ని కలుస్తాడంట. ఫిరోజ్ షా మెహతాని కలిసినప్పుడు, ఫిరోజ్ షా మెహతా అన్నటువంటి వాడు ఆయన జైన్ అతను యాక్చువల్గా, చాలా బుద్ధిమంతుడు అతను. చాలా బుద్ధిమంతుడైనటువంటి వాడు. ఈయనకు గాంధీకి భగవద్గీత మీద కూడా పట్టు ఉండేది కాదంట. అప్పుడు ఆయన ఉన్నప్పుడు, ఆయన వచ్చి కూర్చున్నప్పుడు ఆయన ఆయన ఒక అపాయింట్మెంట్ తీసుకొని ఆయన ఇంటికి వెళ్తాడంట. ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అక్కడ కూర్చుంటే, ఆయన ఎదురుగా కూర్చున్నప్పుడు ఏమైపోతుందంటే, అంటే కుచ్చులో టోపీ పెట్టుకుంటుంటాడు ఇప్పుడు ఆయన ఎవరు నవరోజీ వాళ్ళ జైన్స్ పెట్టుకునేటువంటి ఆ టోపీ పెట్టుకుంటాడంట. ఆయన టోపీ తీసి టీపాయ్ మీద పెట్టి ఆయన కూర్చొని గాంధీని కూర్చోమని మాట్లాడుతుంటాడంట. ఆ మాట్లాడే సందర్భంలో ఈయన కుచ్చుల టోపీ చేతిలోకి తీసుకునేసి ఒక్కొక్క కుచ్చులు అన్ని తీసి 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 అక్కడ పక్కన వేస్తూ ఉంటాడంట ఈయన గాంధీ. అంటే అనుకోకుండా వేస్తుంటాడంట. వేస్తుంటే అప్పుడు అంతవరకు రాసినాడు గాంధీ. తర్వాత కథ కూడా ఉందంట. తర్వాత ఇంకెప్పుడు మీటింగ్ లో ఆయన చెప్పినాడంట గాంధీ. అప్పుడు ఆయన చెప్తాడంట, నహి కశ్చి క్షణమపి జాతు తిష్టత్య కర్మ కురుతుంది. నువ్వు ఇక్కడ కూర్చొనేసేసి ఇక్కడ ఒక్కొక్కటే తీసి 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 పక్కన పరేస్తున్నావు. నా కుచురు టోపీ అంతా చెడగొట్టేసినావు నువ్వు. కాబట్టి నీకు ఒక వార్నింగ్ ఇస్తాను నేను. ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అనవసరంగా ఏ వస్తువును ముట్టుకోకూడదు, దాన్ని గలీచి లేపకూడదు. నీ చేతిలోకి తీసుకునేసి దాన్ని అలా చేయకూడదు. అంటే ఏదో కర్మ చేస్తున్నావు అని చెప్పేసి అలాంటి కర్మ చేయకూడదు అని చెప్పేసి ఆయన జోకులర్గా ఆయన చెప్తా అంటదండి. అదే మళ్ళీ ఫ్యూచర్లో అది విని అయినప్పుడు ఈయన భగవద్గీత ఇంత బాగా చెప్తున్నాడు అని చెప్పేసి ఈయన ఇంటికి వచ్చిన తర్వాత ఈయన దాన్ని చదవడం మొదలుపెట్టాడు అని చెప్పేసి ఆయన ఇంకెక్కడో మీటింగ్లో చెప్పినటువంటి విషయం. అయితే నవరోజీ కుచ్చురు టోపీ పీకిండేది మాత్రం ఆయన రాసుకున్నాడు, ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు ఆయన, గాంధీస్ ఆటోబయోగ్రఫీ.
అట్లా నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. ఈ సత్వరజస్తమో గుణంలో ఉన్నటువంటి దాని గుణాల వల్ల మనిషి అన్నటువంటి వాడు ఎప్పుడు కూడా ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు. ఎందుకు చెప్తున్నాడు శ్రీకృష్ణుడు ఈ వాక్యము? భగవంతుడు ఎందుకు చెప్తున్నాడంటే, నేను నహి సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ముందు శ్లోకానికి అన్వయం ఇక్కడ. నేను సన్యాసం తీసుకుంటాను, కర్మల నుంచి నేను సన్యాసం తీసుకునేసి నేను ఉంటాను నువ్వు అనుకుంటే అది కుదరదు. ఎందుకంటే ఒకవేళ సన్యాసం తీసుకుంటానంటేనూ నైష్కర్మ సిద్ధి రాదు. అలా ఒకవేళ ఉందామనుకుంటేప్పటికి కూడాను అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే ప్రతి ఒక్కడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ దీని భావం. అయితే ఇక్కడ దీనికి భాష్యం రాసేటువంటి సందర్భంలో అంటే ఇప్పుడు దీనికి ఇలా ఉంటుంది అనుకోండి. ఈ అర్థం మనం చెప్పుకుంటే మనకి ఏమొస్తుందంటే, కర్మ అన్నటువంటిది ప్రతి ఒక్కడికి ఉంటుంది. ప్రతి ఒక్కడికి కర్మ ఉంటుంది అని చెప్పేసి ఇంతకు ముందు మనం శ్లోకాల్లో ఏం చెప్పుకున్నామంటే, జ్ఞానికి కర్మలు లేవు అని చెప్పుకున్నాం. అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడికి కర్మలు లేవు అని చెప్పుకునేసి, ఇక్కడ కర్మలు ఉంది అంటే ఎలాగా? మరి ఇప్పుడు కర్మ ప్రతి ఒక్కరికి కర్మ ఉంది. సర్వహ అన్నటువంటి పదం ఉంది కదా ఇక్కడ. కార్యతే హి అవశః కర్మ. అవశః వాణిలో వాణి వశం లేకోకుండా కర్మ అన్నటువంటిది ఉంది. సర్వహ అందరికీ ఉంది అని ఇక్కడ చెప్పుకుంటే, మరి దానికి పొంతన లేదు కదా మరి. ఎలా సరిపోతుంది అప్పుడు? అందువలన ఈ సర్వహ అనేటువంటి దానికి శంకరాచార్యులు దానికి స్పెషల్‌గా అర్థం రాస్తారు. ఏమంటే అజ్ఞః అని రాస్తాడు. అజ్ఞః అంటే అజ్ఞాని. అజ్ఞాని అయినటువంటి వాడికి మాత్రమే ఈ కర్మలు. ఈ ఈ వాడు ప్రకృతి గుణములు ప్రకృతి నుంచి పుట్టినటువంటి సత్వరజస్తమో గుణములకు లోనైపోయి వాడు ఏదో ఒక కర్మ చేస్తుంటాడు. కానీ జ్ఞాని అయినటువంటి వాడికి ఈ సత్వరజస్తమో గుణములు ఎలాంటి పని అతని మీద చేయవు అని చెప్తాడు. ఎందువల్ల అని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే, జ్ఞాని అన్నటువంటి వాడు ఎవరు? జ్ఞాని అన్నటువంటి వాడికి దేహాభిమానం లేనటువంటి వాడు. వాడి దేహం నాది కాదు అన్నటువంటి స్థాయిలో ఉంటాడు. ఈ సర్వ అన్నట్టు విశ్వశ్రీ మేడం మళ్ళీ వచ్చాను కదా. సర్వ అంటే శంకరాచార్యులు ఏమంటారంటే, ప్రతి ఒక్కరికి మనం అర్థం చెప్పుకుంటే ఇక్కడ కార్యతే యవశ కర్మ సర్వ ప్రకృతి గుణై. ప్రతి ఒక్కడు కూడా ప్రకృతిలో పుట్టినటువంటి గుణములకు అధీనములో ఉండి ఈ ఈ వీటిని చేస్తుంటాడు, కర్మలు చేస్తుంటాడు అని చెప్పుకుంటే, అప్పుడు జ్ఞానికి కూడా ఇది వర్తిస్తుందా కాదా? జ్ఞాని అజ్ఞాని. మనం ముందు శ్లోకాల్లో ఏం చెప్పుకున్నామంటే, జ్ఞాని అన్నటువంటి వాడు గుణాతీతుడు. అతనికి ఈ సత్వరజస్తమో గుణముల ప్రభావం అతనిపై ఉండదు అని చెప్పుకున్నాము. కాబట్టి ఇక్కడ సర్వహ అన్నటువంటి దానికి శంకరాచార్యులు ఏమర్థం రాస్తారంటే, సర్వహ అంటే అందరూ అని అర్థం చేసుకోకూడదు. ఇక్కడ అజ్ఞః అంటాడు. అక్కడ అజ్ఞః అంటే అజ్ఞాని అయినటువంటి వాడు. అజ్ఞాని అయినటువంటి వాడికి మాత్రమే ఈ శ్లోకం వర్తిస్తుంది. అజ్ఞాని అంటే ఎవరు? మనలాంటి వాళ్ళు అంత అజ్ఞానులు అంటే జ్ఞానము లేనటువంటి వాళ్ళు అని కాదు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళు. ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు? వాడు దేహం నాది కాదు, మనస్సు నాది కాదు అన్నటువంటి స్థాయిలో ఉంటాడు వాడు. దేహం నాది కాదు, మనస్సు నాది కాదు అనుకున్నటువంటి వాడికి గుణములు ఎలా వాడిని గుణముల యొక్క ప్రభావం వాడి మీద ఎలాగో ఉండదు. ఎందుకంటే సత్వరజస్తమో గుణములు ఉన్నటువంటివి దేహానికి సంబంధించినటువంటివి, మనసుకు సంబంధించినటువంటివి. కాబట్టి వీడి దేహమే నాది కాదు, మనసే నాది కాదు అనుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడికి ఈ శ్లోకం అప్లై కాదు. అంటే ఈ మూడు వాడు నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టత్య కర్మకృత్ అన్నటువంటిది కేవలము అజ్ఞానికి మాత్రమే వర్తిస్తుంది. అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి వాడికి, కర్మమాన మార్గంలో ఉన్నటువంటి వాడికి మాత్రమే ఈ శ్లోకం అప్లై అవుతుంది అని శంకరాచార్యుడు చెప్తాడు. మరి ఎలా చెప్తారు? మీరు ఎందుకు అలా చెప్తారు? మీరు చెప్పిందంతా మేము ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని ఎవరైనా అడిగితే, దానికి ఆయన ఏమంటాడంటే, ఆయన ఇంకో శ్లోకం చూపిస్తాడు. భగవద్గీతలో ఇంకో శ్లోకం ఏం చెప్తా అంటే, సాంఖ్యానం 2వ శ్లోకం కదా, అదే శ్లోకం చెప్తా ఉండండి. ఆ శ్లోకంలో ఏం చెప్తా అంటే, ఈ శ్లోకం ఇప్పుడు చెప్పేటువంటివన్నీ కర్మయోగానికి సంబంధించినటువంటివి అని చెప్తాడు. చెప్తాదండి 3వ అధ్యాయము సాంఖ్యము కర్మయోగం చెప్తాడు కదా ఇక్కడ. కర్మయోగము సాంఖ్యయోగము రెండుగా విభజిస్తాడు కదా శిష్యునతను. లోకేస్మిన్ ద్వివిధానిష్ట పురాప్రోక్త మయానక
జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని సాంఖ్యయోగము జ్ఞానయోగము కర్మయోగము రెండుగా విభజించేసినాడు కదా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ. జ్ఞానయోగం ఉన్నటువంటి వాళ్ళకు సాంఖ్యుడు అయినటువంటి వాళ్ళకు జ్ఞానయోగము, తర్వాత యోగం అయినటువంటి వాళ్ళకు కర్మయోగము అని అప్పుడే చెప్పేశాడు అతను. చెప్పేశాడు కాబట్టి ఆ రెండు చెప్పేసి ఈ శ్లోకం ఎక్కడొచ్చింది, కర్మయోగంలో చెప్తున్నాడు. దీన్ని కర్మయోగంలో చెప్తున్నాడు కాబట్టి ఇది ఏమర్థం చేసుకోవాలంటే ఇది అజ్ఞానులకు మాత్రం సంబంధించినటువంటి శ్లోకము అని అర్థం చేసుకోవాలి అని ఒక రీజను. రెండవ రీజన్ ఏమిటంటే ఇక్కడనే ఉంది ఇదని ఎక్కడంటే జ్ఞానయోగేన గుణైర్యో నా విచాల్యతే అని చెప్తే గుణై యహ నా విచాల్యతే గుణైర్యో నా విచాల్యతే వీడు గుణముల చోత విచలించబడడు అని చెప్పేసి ముందు ముందు భగవద్గీత శ్లోకాల్లో వస్తుంది. గుణైర్యో నా విచాల్యతే, ఎవరు? జ్ఞాని అన్నటువంటి వాడు. జ్ఞాని అన్నటువంటి వాడు గుణములతో అతడు చలించబడడు అని అక్కడ చెప్తున్నాడు. తర్వాత జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని రెండుగా అక్కడ విభజించేసినాడు. విభజించేసేసి కర్మయోగులకు చెప్పేటువంటి సందర్భంలో ఈ శ్లోకం చెప్పినాడు. కాబట్టి ఇక్కడ సర్వ అంటే అజ్ఞ అన్నటువంటి అర్థం చేసుకోవాలి. అజ్ఞ అంటే అజ్ఞాని అయినటువంటి వాడికి ఎప్పుడు కూడా ఈ గుణముల చేత వాడు ప్రేరేపించబడి ఏదో ఒక కర్మ చేస్తుంటాడు. వీడు మాత్రం మరి వీడైతే ఏం చేసేటువంటి అవసరం లేదు అని. అయితే ఒక ప్రశ్న ఎక్కడ వస్తుందంటే ఇతనికి కూడాను కొన్ని కర్మలు అన్నటువంటిది పూర్తిగా కర్మ లేకుండా ఉంటుందా జ్ఞానికి? అంటే పూర్తి కర్మలే లేవు అతనికి అంటే పూర్తి జ్ఞానం లేదు అంటే నిత్య నైమిత్తిక కర్మాలు ఏమీ లేవు అతనికి. తర్వాత యజ్ఞయాగాదులు అలాంటివి ఏమీ లేవు. నిత్య నైమిత్తిక కర్మలు అనేటువంటి ముందే చెప్పుకున్నాం మనం, ముందు ఎప్పుడో క్లాస్లో చెప్పుకున్నాం. నిత్య కర్మలు అంటే ఏమి, నైమిత్తిక కర్మలు ఏమిటి అనేట్టు చెప్పుకున్నాం కదా మనము. నిత్య కర్మలు అంటే ఏమిటి? నిత్య కర్మలు అంటే ప్రతిరోజు కంపల్సరీగా చేసేటువంటి కొన్ని కర్మలు. అంటే దానివల్ల ఉపయోగం ఉందో లేదో తెలియదు. ఉపయోగం ఇన్ ద సెన్స్ దానివల్ల మనం ఏమి కోరుకోకుండా చేసేటువంటి కర్మలు. సంధ్యావందనం చేస్తాము. సంధ్యావందనం ఏ కోరిక కోరకుండా పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్పేసి చేస్తుంటాం దాన్ని. అది సంధ్యావందనం చేసుకుంటాము. గాయత్రి జపం చేసుకుంటాము. అది చేసుకునేటువంటి సందర్భంలో వేరే కోరిక ఏది ఉండదు దానికి. కోరిక లేకుండా చేసేటువంటి ఆ కర్మలు నిత్య కర్మలు అంటాము. నైమిత్తిక కర్మలు అంటే నిమిత్తం కోసం చేసేటువంటి కర్మలు. ఒక నిమిత్తం అంటే తండ్రి తద్దినము, అది నిమిత్తం. ఆ నిమిత్తం కోసం చేసేటువంటి కర్మ నైమిత్తిక కర్మము. నిత్య కర్మము ఉండదు, నైమిత్తిక కర్మము ఉండదు జ్ఞానికి. అలాగే యజ్ఞ యాగాదులు అలాంటిది ఏమీ ఉండదు అతనికి. అలాంటి కర్మలు ఏమీ ఉండదు అనమాట. మరి నిషిద్ధ కర్మలు ఎలాగూ ఉండదు. మరి ఏ కర్మలు ఉంటాయి అతనికి అంటే మామూలుగా భోజనానికి కావాల్సినటువంటి వస్తువులు తెచ్చుకోవడము, దాన్ని సంపాదించుకోవడము, దాని తర్వాత ఏదన్నా అలాంటి శరీర యాత్రకు ఉపయోగించేటువంటి శరీర యాత్ర అంటాం కదా దీన్ని. శరీర యాత్రకు కావలసినటువంటి కర్మలు మాత్రమే అతను చేసుకుంటూ ఉంటాడు అంతే. అంతకుమించి వేరే కర్మలు అతనికి ఏ కర్మను అతనికి విధించబడలేదు. అందువల్ల సన్యాసి అయినటువంటి వాడు యజ్ఞం చేయడం అనమాట. అలాంటి కర్మలు మాత్రమే అతనికి ఉంటుంది. మరి పడుకున్నప్పుడు శ్వాస ఉంటుంది, మిగతా అన్నీ ఉంటుంది, అతనికి కర్మలు ఉంటుంది. అంటే ఆ కర్మల నుంచి ఎందుకు ఈ 3 గుణాలు సత్వరజస్తమో గుణ ప్రభావం అతని మీద ఎందుకు పడడం లేదు అంటే అతనికి జ్ఞానం ఉన్నటువంటిది గొప్ప ప్రకాశంగా అతనిలోనే ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ సత్వరజస్తమో గుణములతో వచ్చినటువంటి చీకటి అన్నటువంటిది ఆ వెలుగు దగ్గరికి వచ్చినప్పుడు ఆ వెలుగు అన్నటువంటిది, ఆ జ్ఞాన ప్రకాశం అన్నటువంటిది అది చీకటిని కబళించేస్తుంది. ఎప్పుడైతే కబళించేస్తుంది అప్పుడు ఏమైపోతుందంటే ఈ చీకటి కూడా వెలుగుగా మారిపోతుంది. చీకటి కూడా వెలుగుగా మారిపోయి ఆ సత్వజ్ఞానంలో అతను ఉండిపోతాడు. అతను పూర్తి సత్వజ్ఞానంలో ఉన్నటువంటి వాడు అతను. ఈ రజస్తమో గుణములతో కలిగినటువంటి ప్రభావంతో కలిగినటువంటి చీకటి ఏదైనా వచ్చినప్పుడు ఆ చీకటి హరించబడిపోతుంది. ఆ సత్వగుణంలో హరించబడిపోయి అతను ఏం చేస్తాడంటే ఆ ప్రకాశంలో అతను ఉండిపోతాడు. కాబట్టి జ్ఞానం ఉన్నటువంటిది అలాంటిది. అంటే దేహాభిమానం అన్నటువంటిది అసలు ఉండదు. దేహమే అభిమానమే లేనప్పుడు మనస్సు ఉన్నటువంటిది లేదు, దేహం ఉన్నటువంటిది లేదు. ఈ గుణాలన్నీ దేహంకు మనస్సుకు సంబంధించినటువంటివి కాబట్టి అతను దానికి ఎక్సెప్షనల్ గా ఉంటాడు. ఇలాంటి కర్మలేవి అతనికి అంటుకోవు. కాబట్టి అతను సన్యాసం చేయొచ్చు, కానీ అతను సన్యాసం చేసి కర్మత్యాగం చేయొచ్చు. కానీ సాధారణమైనటువంటి జనులు మనలాంటి వాళ్ళు నేను కర్మనే చేయను అనుకుంటే అది కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఇలా ఉంటుంది అదే. అందుకోసం ఏం చెప్తారంటే ఎవడెవడు ఉంటాడో వాడు ఏం చేస్తుంటాడంటే నేను కర్మలు వదిలిపెట్టేశాను అని చెప్పేసేసి ఋషికేశ్కి వెళ్ళి అక్కడ కూర్చొని తపస్సు, నేను ఏదో మౌనంగా ఉంటాను, ఏ కర్మ నాకు లేదు అనుకుంటే
అతను ఇంటి దగ్గర ఆలోచన చేసుకుంటుంటాడు, ఇంకేదో ఫోన్ పట్టుకుంటాడు, ఇంకోటి పట్టుకుంటాడు, మరొకటి పట్టుకుంటాడు. మళ్ళీ దానివల్ల ఏమైపోతుందంటే అతనికి ఉభయభ్రష్టత్వం ఏర్పడుతుంది. అటు లేకుండా ఇటు లేకుండా పోతాడు. మనశుద్ధి అన్నటువంటిది, చిత్తశుద్ధి అన్నటువంటిది అతనికి జరగదు. చిత్తశుద్ధి జరగదు, అతనికి జ్ఞానం వచ్చేటువంటి అవకాశమే లేదు. కర్మలను మాత్రం వదిలేస్తాడు. కాబట్టి అలాంటి వానికి అతను ఉభయభ్రష్టుడైపోతాడు అని చెప్పేదానికోసము నహి కశ్చిక్షణం అపి జాతు తిష్టత్య కర్మకృతు కార్యతే హి అవశః కర్మ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. కర్మ అన్నటువంటిదని అక్కడ ఏం చెప్తా అంటే అర్థము అజ్ఞః అని అర్థం చేసుకోవాలి అని చెప్తాడు. దీనికి ఒక కామెంటరీ ఇక్కడ రాసుకోవచ్చును, నేను చదువుతాను. సార్ ఇంతకుముందు చూపిన 5 గుణాలు చూపించండి సార్, కింద ఉండే. ఏది మేడం? ఏది 5 గుణాలా? సత్వ రజస్ తమో గుణాలు కదా మేడం? వినిపిస్తుందా మేడం? ఉషశ్రీ మేడం వినిపిస్తుందా? వినిపిస్తాను సార్. ఆ 2 నైష్కర్మ కర్మలకు సంబంధించిందా? గుణైర్యోన విచాల్యతే అనేది. గుణైహి యహ నా విచాల్యతే, ఎవడైతే గుణముల నుంచి విచలించబడడో అని జ్ఞాని గురించి చెప్తారు అక్కడ. అంటే ఈ 3 ఈ సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావం వీడిని ఏమీ చెల్లింపజేయలేవు అని చెప్పేసి ముందు ముందు శ్లోకాల్లో వస్తుంది మేడం మనకు భగవద్గీతలో. అందువల్ల ఈ గుణముల చేత, గుణముల ప్రభావం, సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావం ఇతని మీద ఉండదు. సత్వరజస్తమో గుణములు ఉండదాని వల్ల ఏమవుతుందంటే ఏదో ఒక కర్మ చేస్తారంట అతను. సత్వరజస్తమో దీనికి ఈయన ఉప్ప విశ్వనాథ్ శర్మ ఉన్నారు కదా, ఆయన టీటీడీలో భగవద్గీత చెప్తారు కదా. ఆయన ఒకనొక సందర్భంలో ఆయన టీటీడీలో చెప్పినాడో లేదో తెలియదు మరి, ఇంకెప్పుడో ఒక చోట ఆయన రాసినటువంటి పుస్తకంలో ఆయన ఏం రాస్తా అంటే దానికి సత్వరజస్తమ గుణములో ఉన్నటువంటిది, సత్వగుణము ఉన్నటువంటిది ప్రకాశవంతమైనటువంటి గుణం అంట. అది ప్రకృతిలోని అన్ని వస్తువులను చూపిస్తూ ఉంటుందంట మనిషికి. ఈ రజోగుణము తమో గుణము ఉన్నటువంటిది ఎన్ని వస్తువులు కావాల్సింటే అన్ని వస్తువులను మూసిపెడుతూ ఉంటుందంట. తమో గుణము ఉన్నటువంటిది, రజోగుణము ఉన్నటువంటిది అది మూసిపెట్టి మిగిలిన వస్తువు మీద దాని కాన్సన్ట్రేషన్ పోతుందంట. దానివల్ల పని జరుగుతూనే ఉంటుందంట. దానికి ఆయన ఎగ్జాంపుల్, చీరల ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక వ్యక్తి చీరల షాపుకు పోతాడంట. చీరల షాపుకు పోతే అక్కడ అన్ని చీరలు కనిపిస్తాయంట. అన్ని చీరలు కనిపిస్తే ఒక్కసారిగా అన్ని చీరలు కొనుక్కోవాలని వాడు అనుకోడు కదా. ఆ సత్వగుణం ఉన్నటువంటిది అన్ని చీరలను అతను చూపిస్తే, ఈ తమోగుణం ఉన్నటువంటిది కొన్నిటిని కప్పేస్తుందంట. ఏదో సమ్ కలర్స్ నాకు ఇష్టం లేదనుకోండి, ఆ కలర్ నాకు ఈ బ్లూ వద్దు, ఇంకోటి వద్దు, మరొకటి వద్దు, రెడ్ వద్దు అన్నట్టు పక్కన తోసేస్తుందంట. ఇంకా మిగిలిన ఒకటో రెండో కలర్లో మనకు కావాల్సిన కలర్ చూపించి ఇది మంచి కలరు అని చెప్పేసి తమోగుణం ఆవరణ శక్తి. ఇది వచ్చేసి చీకటి కప్పేస్తుందంట. అప్పుడు ఈ మిగిలిన ఒకటి రెండింటి మీద ఈ రజోగుణం అన్నటువంటిది ప్రేరేపించబడి ఈ పని చేస్తాము, దీన్ని కొనుక్కుందాము అని చెప్పేసి ప్రేరేపణ చేస్తుందంట. కాబట్టి సత్వము, రజస్సు, తమస్సు అనేటువంటిది ఒకటి ఆవరణ శక్తి, ఒకటి విక్షేప శక్తి, ఒకటి ఏదో శక్తి, దాని పేరేమో. అలా చేసేసి దానివల్ల ఏదో ఒక పని దానివల్ల జరుగుతూనే ఉంటుందంట. మనం కూడా అలాగే బాగా దగ్గరగా యోచన చేస్తే మనం ఊరికే కూర్చునే అవ్వదు మేడం. ఏదో పని చేస్తూ ఉంటాం కదా మనము. ఏదో పని అంటే మనం ఊరికే ఉన్నాం ఇప్పుడు అనుకుంటాం. అయితే మనసన్నా ఏదో ఒకటి ఆలోచన చేస్తూ ఉంటుంది కదా. ఈ జ్ఞాని అన్నటువంటి వాడికి మనసే లేదు కదా. మనసు లేదంటే మనస్సు అన్నటువంటిది నాది కాదు అనుకుంటాడు అతను. మనసుకు వచ్చేటువంటి కష్టాన్ని ఆయన ఏమనుకుంటాడు, మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాము. మనసుకు ఏదైనా కష్టం సంభవిస్తే ఈ జ్ఞాని అయినటువంటి వాడు ఏమనుకుంటాడంటే ఇది నా మనసుకు వచ్చినటువంటి కష్టము అని చెప్పేసి ఇతను ఒక అబ్జర్వర్ మాదిరిగా ఉంటుంది. ఇతను నేను నా మనసుకు కష్టం వచ్చింది అనుకుంటాడే కానీ నాకు వచ్చింది అనుకోడు. అతను సాక్షిభావంగా ఉండిపోతాడు. విట్నెసింగ్ స్టేట్ లో ఉంటాడు అతను. మనసుకు వచ్చినటువంటి కష్టాన్ని, దేహానికి వచ్చినటువంటి కష్టాన్ని, దేహంకి ఏదైనా ఒక రోగం వస్తుంది, దేహానికి వచ్చినటువంటి రోగము నాకు కాదు అనుకునేటువంటి స్థితిలో అక్కడ ఉంటాడు. అందువల్లనే మనం అనుకున్నాం కదా, రమణ మహర్షి అలాంటి వాళ్లకు ఏమో పురుగులన్నీ శరీరంలో పడినప్పటికీ కూడా ఆయన దాన్ని విచలించబడలేదంట అతను. ఇది దేహానికి వచ్చినటువంటిది నాది కాదు అనుకున్నాడంట అతను. అందువల్ల ఆ స్టేజ్ అనమాట. ఆ గుణైర్యోన విచాల్యతే. అందువల్ల అతనికి సత్వరజస్తమ గుణంలో ఉన్నటువంటి పని చేయదనమాట. అందువల్ల ఇంగ్లీష్ కామెంట్ ఒకటి స్వామి శివానంద ఒకటి రాసినారు, అది బాగుంది చూడండి. కోర్స్ ఇది ఈ మీనింగ్ అదే. నహి అంటే నాట్, కశ్చిత్ ఎనీవన్, క్షణం అపి, జాతు వెరిలే, తిష్టతి రిమైన్స్ అకర్మకృత్ వితౌట్ పర్ఫార్మింగ్ యాక్షన్.
కార్యతే ఈజ్ మేడ్ టు డూ అంటే అది వాడు వద్దనుకున్న కూడా చేయాల్సి వస్తుంది. ఫర్ అవశః అంటే హెల్ప్లెస్, వాడు హీఈస్ ఇన్ హెల్ప్లెస్ కండిషన్. కర్మ యాక్షన్ సర్వ ఆల్ అని రాస్తాడు ఇక్కడ. ప్రకృతి జైర్ గుణై బార్న్ అవుట్ ఆఫ్ ప్రకృతి గుణై బై ద అలిటీస్. అలిటీస్ అంటే క్వాలిటీస్ అని ఇక్కడ రాసి కింద కామెంటరీలో రాస్తాడు ఆయన. ద గుణాస్ qualities by nature అంటే qualities by nature are three, namely sattva, rajas, tamas. Sattva is harmony or light or purity, rajas is passion or motion, tamas is inertia or darkness. Sattvic actions help a man to attain moksha. Sattvic actions. Rajasic and tamasic actions bind a man to samsara. ఆ తర్వాత దీస్ అలిటీస్ కెనాట్ అఫెక్ట్ ఎ మ్యాన్ హూ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ అంటాడు. నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఉన్నటువంటి వాడికి ఈ రెండు నాది కాదనుకుంటాడు కదా, మనస్సు వాక్కు నాది కాదనుకుంటాడు, మనస్సు కాయము కాదనుకుంటాడు. కాబట్టి దీస్ అలిటీస్ అంటే దీస్ క్వాలిటీస్ కెనాట్ అఫెక్ట్ ఎ మ్యాన్ హూ హ్యాస్ నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్. హీ హాస్ క్రాస్డ్ ఓవర్ దీస్ అలిటీస్. హీ హాస్ బికమ్ ఏ గుణాతీత, వన్ హూ హ్యాస్ ట్రాన్సెండెడ్ ద అలిటీస్ ఆఫ్ నేచర్. ద ఇగ్నోరెంట్ మ్యాన్ who has no knowledge of the self and who is swayed by avidya or nescience is driven helplessly to action by the gunas. He was driven into action by the gunas. ఈ గుణముల వల్ల he was driven helplessly by action to do some sort of action అని చెప్పేసి ఇక్కడ ఎవరు స్వామి శివానంద చెప్పిండేది. అంటే ఇది నాకేమో యాప్ట్ గా అనిపించింది, అందువల్ల ఇక్కడ రాసుకోవచ్చు ఇక్కడ శివానంద కామెంటరీ ఇది. తర్వాత ఇది అఫ్కోర్స్ శంకరాచార్య కామెంటరీలో ఉంది. శంకరాచార్య కామెంటరీ ఎందుకు రాయలేదంటే అందులో ఒకటి ఇంపార్టెంట్ వర్డ్ ఏమిటంటే ఈ సర్వహ అన్నటువంటి చోట మనము జ్ఞానసిద్ధి కానీ అజ్ఞానులను అర్థం చేసుకోవాలి, అంతేగాని సర్వహ అంటే అందరూ అని అర్థం చేసుకోకూడదు. అందరూ అర్థం చేసుకుంటే జ్ఞాని అజ్ఞాని అంటే ఆత్మజ్ఞానం ఉన్నటువంటి వాడికి ఆత్మజ్ఞానం లేనటువంటి వాడు కూడా కర్మలు చేస్తుంటాడు అని అర్థం చేసుకోకూడదు అని చెప్పేదానికోసం ఆయన చెప్తాడు. ఎందుకు అర్థం చేసుకోకూడదు అనుకున్న దానికి ఆయన 2 రీజన్స్ ఇస్తాడు. ఒకటి ఏమిటంటే జ్ఞానము సాంఖ్యయోగము కర్మయోగము ఉన్నటువంటిది సాంఖ్యులకు, జ్ఞానయోగము తర్వాత కర్మయోగము ఉన్నటువంటిది సాంఖ్యులకు తర్వాత కర్మయోగులకు అప్లై అవుతుంది అని చెప్పడం ఒకటి. తర్వాత రెండవ రీజన్ వచ్చేసి గుణైర్యోన విచాల్యతే అని చెప్పడము. ముందు కూడా 18 చాప్టర్లు కూడా చెప్తారంట, అవన్నీ నేను రాసుకోలేదు. సో దానివల్ల ఆ రీజన్ వల్ల ఇతను గుణములకు అతీతంగా ఉంటాడు, గుణాతీతుడు అని చెప్పేసి చెప్తాడు అనమాట. మనకి ఇంకొక శ్లోకం కూడా వచ్చింది, మనం చదువుకున్నటువంటి శ్లోకం. అదేమంటే ఏమో చెప్తారప్ప, ఆ 3 వేదాలు 3 గుణాలు చెప్తాడు. యు రైజ్ అబౌవ్ ఇట్ అని చెప్తాడు కదా. ఏమో ఒక శ్లోకం ఉంది కూడా 2వ అధ్యాయంలోనే వస్తుంది. దాని ప్రకారం కూడా అలాగే చెప్తాడు. రాగద్వేష వియుక్త రాగద్వేష వియుక్తలో చెప్పడది. ఇంకోటి చెప్తాడు మేడం, దేని చెప్తాడంటే 3 వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. త్రైగుణ్య విషయ వేదాలు త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున. నీవు 3 గుణాలకు అతీతుడుగా వెళ్ళిపో అని చెప్పేసి అక్కడ చెప్తాడు. 2వ అధ్యాయంలో ఏదో వచ్చిన శ్లోకం అది. 2వ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం కదా, మరి శ్లోకం మొదట్లోనే ముట్టాల నిస్త్రైగుణ్యో భవార్జున. కాబట్టి వేదాలన్నీ 3 గుణాల గురించి చెప్తుంటాయి, నేను 3 గుణాలకు అతీతంగా వెళ్ళిపో అని చెప్పేసి చెప్తాడు కదా. సో అది కూడా చెప్తాడు ఇది. దానివల్ల ఇవన్నీ చూస్తే జ్ఞానికి అన్నటువంటిది అప్లై కాదు అని చెప్పేసి ఇక్కడ చెప్పుకునేది మేడం. ఇది ఈ శ్లోకం ఇంత. ఇది నెక్స్ట్ శ్లోకం మళ్ళీ ఇంకో శ్లోకం మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుంటాం దీన్ని. ఇంకేమైనా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? ఇంకో 2 నిమిషాలు ఉంది బుద్ధు. నహి కశ్చిత్ క్షణమపి జాతతిష్టత్య కర్మకృత కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. అంటే నేను కర్మలు చేయను అని వదిలిపెట్టేదానికి కూడా లేదు, వదిలిపెట్టేదానికి పోతే అది కుదరదు అంటాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. ఏదో పని చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ చేసేది ఏదో నువ్వు నిష్కామ కర్మలో చెయ్యి అని చెప్పడం అనమాట. ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, నిష్కామ కర్మ చెయ్యి అంటే మరి నేను ఆఫీసులో ఉద్యోగం చేసి నేను జీతం తీసుకోకూడదా అని అడిగితే ఏమో దానికి అర్థం మనకి ఎలా సమాధానం చెప్పాలా? అది మామూలుగా ఇప్పుడు ఈ శరీరాన్ని కంటిన్యూ చేయడానికి ఏ విధంగా మనము ఆ యాతనా శరీరం కోసం ఏది సంపాదిస్తామో అది అక్కడ ఉన్నట్టు అంతే సార్. అంటే జీతం వద్దా ఇవ్వకపోతే ఈ యాతనా శరీరానికి కావాల్సిన ఫుడ్ దొరకదు కదా.
అందువల్ల దానికి కానే కావాలా? అందువల్ల అలా అర్థం చేసుకోకూడదు దాన్ని. మరి నిష్కామ కర్మ ఎట్లా అర్థం చేసుకునేది? అంటే దాన్ని ఏం చెప్తారంటే కర్మ చేస్తూ ఉండాలి. అయితే ఈ దానివల్ల వచ్చేటువంటి ఫలితం మీద ఆశ పెట్టొద్దు. అంటే ఫలితం మీద అంటే జీతం మీద అని కాదు అక్కడ. అక్కడ నిన్నేదో పొగడాలా, ఇంకేదో చేయాలి, నీకు గౌరవం ఇవ్వాలి, లేకుంటే పూలదండ వేయాలి, అలాంటి భావనలు పెట్టుకోవద్దు. నువ్వు ఏదో ఇంజనీర్, నీ చేసేటువంటి వృత్తి నువ్వు చేసేసినావు అంతే. దానివల్ల నీ జీతం నువ్వు తీసుకున్నావు అంతవరకు దట్ ఈస్ ఫైన్ అంతే. ఆ తర్వాత నువ్వు దానివల్ల ఏదో రికగ్నిషన్ అది ఇది అన్నటువంటిది నీకు కోరొద్దు.